అన్ని జంతువులు అడవిలో స్నేహంగా ఉండేవి. కానీ దున్నపోతులు మాత్రం బద్ధకపు రాజుల్లా చెట్ల కింద అలసిపోయి పడుకుని గొప్పలు కొడుతూ ఉండేవి. దున్నపోతుల గురించి ఇతర జంతువులు ఇలా అనుకుంటూ ఉండేవి. ఆ దున్నపోతులు తెలివి చూడు, ఇతర జంతువుల గడ్డి తింటాయి, నీళ్లు త్రాగేస్తాయి, అది కూడా అడగకుండా చేస్తాయి. వానాకాలం వస్తేనే చాలు అన్ని జంతువులు వర్షం చినుకులతో ఆడుతూ ఉంటే దున్నపోతులు మాత్రం తడవకూడదని దాక్కుని దాక్కుని తిరుగుతూ ఉంటాయి. కంపు కొట్టినా శుభ్రంగా లేకపోయినా దున్నపోతులు గట్టిగా బలంగా కనిపించేవి. వాటి కొమ్ములు వంకరగా మెరిసిపోయేవి. ఒకరోజు జంతువులంతా పెద్ద వృక్షం కింద సమావేశమయ్యాయి. ఏనుగు అధ్యక్షుడిగా కూర్చొని సమస్యల గురించి చర్చ మొదలుపెట్టింది. పిల్లి, కోతి, జింక అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. దున్నపోతుల వల్ల మనకు చాలా కష్టాలు వస్తున్నాయి. అప్పుడు దుప్పి ఓ మంచి సలహా ఇచ్చింది. మన బలమైన పులిని పంపుదాం, వాళ్ళతో మాట్లాడమని చెబుదాం. దున్నపోతులు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. ఆ సమయంలో పులి చెట్టు మీద నుండి గంభీరంగా మాట్లాడుతూ నియమాలు చెప్పింది. దున్నపోతులు గర్వాన్ని చూపి అవి నవ్వుకుంటూ, మీరు వెళ్ళండి పులిగారు, మేము ఎవరినీ పరిగణించము అన్నారు. పులి వెనక్కి తిరిగి వచ్చి దున్నపోతుల ప్రవర్తనను తెలియజేసింది. జంతువులంతా కంగారు పడ్డాయి. ఏనుగు, ఇది మన శక్తికి మించినది, దేవుణ్ణి ప్రార్థిద్దాం అన్నది. అందరూ మౌనంగా ప్రార్థన చేశారు. ఆ సమయంలో ఆకాశంలో నుండి ఓ అదృశ్యవాణి వినిపించింది. వాటిని శిక్షించాలి, పులులన్నీ దాడికి సిద్ధంగా ఉండండి. పులులు అడవి దాటుతూ వాటి నీడల మధ్యనే ధీమాగా నడుస్తూ దున్నపోతుల దిశగా పయనించాయి. చుట్టూ పొగమంచు, పులుల గర్జనలు. ఒక్కసారిగా పులుల దాడిలో దున్నపోతుల తీరే మారిపోయింది. బాగా గాయపడ్డ దున్నపోతులు ఒంటి నిండా గాయాలతో ఓ ఏరు వద్దకు చేరుకొని నీటిలో పడిపోయాయి. అవి అక్కడ బురదలో మునిగి నిశ్శబ్దంగా పడుకొని గాయాల్ని మాన్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ అన్ని దున్నపోతులు సమావేశమయ్యాయి. ముసలివాళ్ళు ఇక్కడి నుండి పోదామంటూ ఉంటే కుర్రవాళ్ళు పోరాడదాం అంటున్నారు. ఈ చర్చల్లోనే ఆకాశం ఎరుపుగా మారిపోయింది. మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. మీ శిక్ష ఇంకా పూర్తవ్వలేదు. ఒక్కసారిగా వాటి శరీరాలు మారిపోయాయి. కొమ్ములు వంగిపోయాయి, బలహీనంగా తయారయ్యాయి. దున్నపోతుల దుస్థితి ఎప్పుడూ మరిచిపోలేని విధంగా మారిపోయింది. అవి అడవిని వదిలి పల్ల దిశగా నడిచాయి. అక్కడ వాటిని రైతులు ఎదుర్కొన్నారు. వాళ్ల పొలాలను దున్నటానికి పనివారిలా వాడుకోవడం మొదలుపెట్టారు. పంట పొలాల్లో బురదలో మునిగి రైతుల మాట వినే జీవితమైపోయింది దున్నపోతులది. ఈ రోజుల్లో బురద మట్టిలో తిప్పబడే దున్నపోతులు ఇవే. గర్వం ఎక్కువైతే చివరికి శిక్ష తప్పదు. వినయమే మన గుణం కావాలి. ఈ కథలోని నీతి ఇదే.